భర్త నీ మీద ఒక నింద మోపాడు, ఆ విషయంలో నిర్దోషివేనా? నీ భార్య నీ విషయంలో ఒక నింద మోపింది, ఆ విషయంలో నిర్దోషివేనా? నిన్ను అనకూడని మాట నువ్వు అన్నావని మాట్లాడారు, ఆ విషయంలో నువ్వు నిర్దోషివేనా? నిర్దోషివి కానటువంటి ఏడుపు, ఆ ఏడుపుకి ప్రతిఫలం రాదు. కొన్నిసార్లు నేను నిర్దోషిని చొక్కా చింపుకొని చెప్పిన మనుషులు వినరో. అర్థమవుతుందండి? మనుషులు వినాల్సిన అవసరం లేదు. మీకు ఒక విషయం చెప్పనా, నేను మనుషులందరినీ మెప్పించడం ఎవరి చేత కాదు, ఎవరి చేత కాదు. కొన్నిసార్లు మనుషులు ఎలా తప్పు పడతారంటే, వారికి ఇష్టమైనట్లు నేను నించోపోయినా తప్పే, వారికి ఇష్టమైనట్లు నేను బట్టలేసుకోపోయినా తప్పే, వారికి ఇష్టమైనట్లు నేను తినకపోయినా తప్పే, వారికి ఇష్టమైనట్లు నేను ప్రవర్తించకపోయినా తప్పే, వారికి ఇష్టమైనట్లు నేను బ్రతకడం ఎలా సాధ్యం? దేవునికి ఇష్టమైనట్లు బ్రతకడం నేర్చుకుందాం.